జేకే బీచ్ లో నిర్వహించిన సమైక్య సభలో ఎంపీ సబ్బం హరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ పదవీ వ్యామోహంతోనే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. గతంలో ప్రధాని అయ్యేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం వల్లే ఈ కుట్రకు బీజం వేశారని సబ్బం విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు దిగ్విజయ్తో పాటు ఇతర నేతలకు ఇష్టం లేదని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని సబ్బం హరి హెచ్చరించారు. తెలుగు ప్రజల మనోభావాలతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ మాయ మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యత సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు నీలాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడరు, నీ ఊసెత్తరు. ఏదో పిచ్చి కుక్క పేలుతుందని ఇన్నాళ్ళు విడిచిపెట్టారు. కానీ ఈరోజు మా ఉనికిని ప్రశ్నించే స్థాయికి వచ్చినప్పుడు నిన్నెక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టడానికి తెలుగు వారందరూ ఏకమవుతారు. హైదరాబాద్ వచ్చే నీ సంగతి తెలుస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. మమ్మల్ని, మా గుండెల్ని పిండి మమ్మల్ని కూల్చివేసి ఇంకొకరికి ఇవ్వడానికి ప్రజాస్వామ్యంలో ఎవరికి హక్కు లేదని శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ద్రోహానికి తెలుగు ప్రజల గుండెల్లో అసహ్యం కలిగేటట్టుగా నీ ప్రవర్తన ఉందని ఒక అభిప్రాయానికి రాష్ట్ర ప్రజలు వచ్చారు. ఇంకా మూర్ఖంగా నేను ఒకసారి మాట ఇచ్చాను కాబట్టి వెనక్కి తగ్గనోనంటే నీ మాటని ముందుకు రానివ్వకుండా మిమ్మల్ని వెనక్కి పంపించడానికి మేము ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం. మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి. నిన్ను ఎట్లాగా అడ్డుకట్ట వేయాలో మాకు తెలుసు. నీ ప్రభుత్వాన్ని ఎలాగా